వెల్కమ్ టు ఇన్ఫినిటీ థింగ్స్ అండి. నేను ఈరోజైతే మటన్ కీమా కర్రీని చేశాను. ఈ కర్రీ పరోటా, చపాతీ, రైస్ వేటిలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్తి ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా సాల్ట్ వేసి శుభ్రం చేసి పెట్టుకున్న కీమా మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ వాటర్లో క్లీన్ చేసాం కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయనక్కర్లేదు. దీని నుంచే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఈ కీమాని ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకుని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వరకు వేసుకోవాలి. మనం డైరెక్ట్గా మూత పెట్టేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది. అందుకే కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇదంతా బాగా వేగిన తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ వరకు వేసుకుంటే కీమా మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ లోపల మనం రోటిలో ఒక 3 లవంగాలు, ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ బాగా పౌడర్ అయ్యేలాగా నూరుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లాగా దంచి ఆ పేస్ట్ని ఒక సైడ్ ఉంచుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా, దీన్ని ఒక పక్కన ఉంచేసుకుని ఈ లోపల కీమా మొత్తం ఉడికిపోయింది. చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది కీమా అంతా. ఇప్పుడు మన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాము. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని ఇందులో వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న కీమా ఉంది కదా, వాటర్ లేకుండా ఈ కీమా అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కీమాకి మనం వేసుకున్న మసాలా ముద్ద అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కీమాలోని వాటర్ తర్వాత యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు జస్ట్ కీమా ఒకటే వేసుకున్నాము. దీనికంతా ఈ మసాలా పట్టేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. మనం కారం తక్కువగా వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 స్పూను వేయించుకున్న జీలకర్ర, ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని కొంచెం సిమ్లో చేసుకోవాలి, లేదంటే కీమా అంతా అడుగంటిపోతుంది. ఇలా ఇదంతా వేగిన తర్వాత కీమాను ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా కీమా కర్రీ రెడీ అయినట్లే.
కొత్తిమీర వేసి మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. కొంతమంది మటన్ తినలేక ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, రైస్ వేటిలోకైనా చాలా చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం బటర్ వేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది.